ఒక గ్రామీణ మహిళ చిరుతపులికి రాఖీ కడుతున్నట్లు కనిపిస్తోంది. తర్వాత ఆమె చిరుతపులిని రక్షించమని ప్రజలను కోరుతుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్ లోని ఒక గ్రామంలో గత కొన్ని రోజులుగా చిరుతపులి తిరుగుతోంది. ఈ చిరుతపులి మనుషులకు భయపడదని, గ్రామంలో చాలా సార్లు సంచరించడం కనిపించిందని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే అటవీ శాఖ చిరుతపులి ప్రమాదకరమైనదిగా అభివర్ణించింది. అడవి జంతువుల నుంచి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రాఖీ కట్టే దృశ్యం భావోద్వేగంగా అనిపించినప్పటికీ ఇది చాలా ప్రమాదకరమని అటవీ శాఖ అధికారులు తెలిపారు. చిరుతపులుల వంటి వన్యప్రాణుల చర్యలను ఎవరూ ఊహించలేరు. ఎప్పుడైనా దాడి చేయగలవు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నిఘా పెంచి చిరుతను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి అటవీ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ చిరుతపులి బలహీన స్థితిపై చాలా మంది నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. కొందరు చిరుతకి ఆమె ఏమైనా మత్తుమందిచ్చిందా లేదా అది అనారోగ్యంతో ఉందా అని అడుగుతున్నారు. జంతువుల పట్ల ఇంత ప్రేమ చూపడం మనసుకి ఆనందంగా ఉంది. కానీ అడవి జంతువులకు, ముఖ్యంగా మాంసాహార జంతువులకు దగ్గరగా ఉండడం ప్రేమేనా అని ప్రశ్నిస్తున్నారు. అడవి జంతువులను పట్ల నిజమైన ప్రేమ అవి అడవిలో స్వేచ్ఛగా ఉండడమే బాగుంటుందని ఒకరు చెప్తున్నారు.